హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గర్జల ప్రిపరేషన్, గర్జల తయారీ విధానం. గోధుమ పిండి 1 కేజీన్నర తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం పూరి పిండి టైప్ మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. మంచిగా చూపిస్తాను. అలాగే 1/2 కేజీ పల్లీలు తీసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పొట్టు తీసేసి ఇలా దంచుకోవాలి. అలాగే 1/2 కేజీ చక్కెర తీసుకొని కలుపుకోవాలి. అలాగే 1/4 కేజీ కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇది తురుముకొని వేసుకోవచ్చు, లేదంటే దంచుకొని వేసుకోవచ్చండి. ఇదైతే 1/4 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ పల్లీలు, 1/2 కేజీ చక్కెర, 1/4 కేజీ కొబ్బరి తురుము, ఇలా ఇవన్నీ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని పక్క పెట్టుకొని, అలాగే పిండిలో సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం పూరి పిండిలాగా కలుపుకోవాలి. నేను పిండిని కేజీన్నర తీసుకున్నాను. ఇందులో ఈ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇలా సాల్ట్ మొత్తం యాడ్ చేసుకొని వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పూరి పిండి టైప్ కలుపుకోవాలండి. చూపిస్తాను కలుపుకున్న తర్వాత. ఇలా పిండిని ఒక 15 మినిట్స్ పాటు మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి, మూత పెట్టేసి. అలాగే మనం ఇందాక చూపించాం కదా పల్లీలు, కొబ్బరి పొడి, షుగరు, అది బాగా కలిసేటట్టు కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. పల్లీలు, కొబ్బరి, చక్కెరని ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి రౌండ్గా చేసుకొని చపాతీ కర్రతోటి నేను ఒక ప్లేట్ పెట్టుకున్నాను. దీని మీద పిండి చల్లుకొని ఇలా పెట్టుకొని ఇలా అనేసి దీన్ని చపాతీ కర్రతోటి పూరిలాగా చేసుకోవాలి. మందంగానే, మరీ పలుచగా కాకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం జంతికల్ని తీసుకొని దీని మీద పూరిని వేసుకోవాలి. ఇలా పైనుంచి మంచిగా చూసుకొని వేసుకున్న తర్వాత స్పూన్ సహాయంతో మనం దీన్ని తీసుకొని ఒక 3 స్పూన్స్ పడుతుందండి. ఇలా లొంటలాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. అంతా ఈవెన్గా ఇలా సైడ్ అనేది రాకుండా చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తంగా పెట్టుకోవాలి. కొద్దిగా వేసుకుంటే మాత్రం సరిగ్గా రాదు. మనకి షేప్ అనేది సరిగ్గా రావాలంటే ఇలా నిండుగానే పెట్టుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా పిండిని మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పిండిని మొత్తం మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుంటే ఈ జంతికలు అనేవి చాలా బాగా వస్తాయండి. చూపిస్తాను అది కూడా. సైడ్ అండే పిండి అంతా ఇలా ఒత్తుకుంటూ తీసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి, లేదంటే మాత్రం వేస్ట్ అయిపోతుంది, ఖరాబ్ అవుతాయి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇలా మొత్తంగా తీసేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకొని తీసుకోవాలండి. ఇదిగో చూడండి, చాలా బాగా వచ్చాయి. ఇలా ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసుకొని పక్క పెట్టేసుకుందాం. అన్నీ ఇలానే చేసుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో అన్నీ ఇలానే చేసుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత నార్మల్ హీట్లో ఉన్నప్పుడే ఈ గజ్జల్ని ఇందులో మనం వేసుకోవాలి. ఒక 2-3 వేసుకొని కాల్చుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి. అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతున్నాయి కదా, మనం టర్న్ చేసుకున్నాం. ఇలా టర్న్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కాల్చుకుంటూ ఇలా మలుపుకుంటూ కాల్చుకోవాలి. అన్నీ ఇలానే మంచి ఈవెన్గా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి. ఇలా బాగా కాల్చుకొని
తీసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు తీస్తేనే ఇవి కలర్, ఈ హీట్కి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలి. మిగిలినవి కూడా అన్నీ ఇలానే వేసుకొని మనం కాల్చేసుకుందాం. అన్నీ ఇలానే వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గజ్జల్ని మనం సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అలా అయితే కలర్ అనేది బ్లాక్ కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. లేదంటే మాత్రం మొత్తం బ్లాక్ అయిపోతాయి. మంటని హై ఫ్లేమ్లోకి అస్సలు పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. గజ్జలు అనేది చాలా టేస్ట్ ఉంటాయండి. అందరు ఇలానే ట్రై చేసుకోండి. ఒక 3/4 కేజీ పిండికి 1/2 కేజీ పల్లీలు, 1/4 కేజీ కొబ్బరి, 1/2 కేజీ చక్కెర పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అందరు ఇలానే ప్రిపేర్ చేసుకోండి. అన్నీ ఇలానే కాల్చుకొని తీసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. తీసేసుకున్నాం. ఇలా అన్నీ మంచిగా కాల్చుకొని తీసేసుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలి. ఇలా అయితే చాలా టేస్ట్ ఉంటాయి, కరకరలాడుతాయి. తీసి మూత పక్కకు పెట్టేసి ఒక 2 అవర్స్ పక్క పెట్టండి. బాగా గట్టి పడిపోతాయి. లేదంటే మెత్తగా తినే వాళ్ళు మూత పెట్టేసి పెట్టుకోండి. మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి గజ్జలు అనేది. పల్లీలు, మనం చక్కెర ప్లస్ కొబ్బరి వేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇలానే ప్రిపేర్ చేసుకోండి. అందరూ చాలా బాగుంటాయి. అన్నీ ఇలానే కాల్చుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకొని తీసేసుకోవాలి. ఇలా అన్ని గజ్జలు ఇలానే కాల్చుకొని తీసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అందరు ఇలానే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.